ట్యాంక్ బండ్ అయితే కలకలలాడుతుంది. ఇక్కడ నైట్ పూట అయితే వచ్చేవాళ్ళంటే చాలా బాగుంటాయి. ఇక్కడ వస్తువులు తినడానికి చిల్లర వస్తువులు చాలా అయితే ఉంటాయి పక్కన ట్యాంక్ బండ్. ఇక్కడ చాలామంది ఫుడ్గా వస్తారండి, ఫుడ్కి లొకేషన్ కోసం వస్తారు ఇక్కడ చాలామంది అయితే. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం, కృష్ణ విహారీ 01 ఛానల్కి స్వాగతం. ఈరోజు వచ్చేసి నేను హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ అయితే చూపిస్తాను, జస్ట్ ఒక 2-3 ప్లేసెస్ అయితే చూపిస్తాను. అది కూడా ట్యాంక్ బండ్ చుట్టూ ఏమేమి ప్లేసులు ఉన్నాయో మీకు చూపిస్తాను. కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి. మీకైతే ఇప్పుడు చూపించేస్తాను ట్యాంక్ బండ్ చుట్టూ ఏవే ప్లేసులు ఉన్నాయో అవైతే మీకు చూపిస్తాను. మనం ముందుగా చూసుకుంటే ఇది రవీంద్ర భారత్ అండి. ఇందులో నాట్యం ముత్యం అన్నీ జరుగుతాయి. ఇది రవీంద్ర భారత్లో నేనైతే ఉన్నాను. వెనకాల బతుకమ్మ అయితే జరుగుతుంది. ట్యాంక్ బండ్ దగ్గర సెక్రటరీ ఏరియా దగ్గర అయితే ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు మనం. ఆ సెక్రటరీ ఏరియా కొత్తది కట్టారు, అది చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో ఒకసారి చూసండి. అంటే ఇది హైదరాబాద్ ఉన్న వాళ్ళకి కాదు, అంటే హైదరాబాద్కి ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళైతే హైదరాబాద్లో ఇది ఎక్కడ ఉందో కాబట్టి అందరికి తెలుస్తుంది కాబట్టి ఇది నేను తెలియని వాళ్ళకైతే నేను చూపిస్తున్నాను సెక్రటరీ ఏరియా. అండి ఈ టెంపుల్ పక్కన నుంచి ఇది సెక్రటరీ ఏరియా ఎంత పెద్దగా ఉందో నేను దీని ముందుగా అయితే మీకు చూపిస్తాను వెళ్ళి ఒకసారి. ట్యాంక్ బండ్ చుట్టూ సెక్రటరీ ఏరియాలో అయితే ఉన్నాం మనం. ఇక్కడ ఆఫీస్ ఉంటుంది, గవర్నమెంట్ సంబంధించిన ఆఫీస్ అంతా ఇదేనమాట. ఇక్కడ చూసారు ఎంత పెద్దగా ఉందో, చాలా అంటే చాలా పెద్దది. ఇది ఎన్ని ఎకరాలు ఉందో తెలియదు కానీ నాకు చాలా పెద్దగా అయితే ఉంది. మీకు ముందు నుంచి అయితే మీకు చూపిస్తాను. ఇది సైడ్ నుంచి అనమాట, ఇది ముందు కంటే ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. వాటికి నేను ముంగ నుంచి అయితే చూపిస్తాను. మీకు ఎదురుగా ఒకటి ఉంది, అది మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. అది అయితే వ్యూ చాలా బాగుంటుందండి. సెక్రటరీ ఏరియా కూడా లైట్స్తో చాలా బాగుంటుంది. ఈ మధ్యలో వచ్చేసి అది దీపం అనమాట. ఈ సెక్రటరీ ఏరియా చూడండి లైట్స్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు సెక్రటరీ ఏరియా ముందుకైతే వచ్చేసాను. చూడండి ముందు నుంచి మనకు ఎంత వ్యూ చాలా బాగుంటుంది. ముందుగా చూపిస్తాను, ఎదురుగా దీపం కూడా ఉంది, చూపిస్తాను. ఈ సెక్రటరీ ఏరియా దగ్గర నుంచి నుంచొని ఫొటోస్ అయితే కూడా దిగొచ్చు. ఫొటోస్ ఎవరైనా దిగవాలంటే దిగొచ్చు ఫొటోస్. కొత్తగా చూడండి ట్రాఫిక్తో భలే ఉంటుంది చూడడానికి. ఇది ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న దీపం అనమాట. దీపం చూడండి, ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ఒక దీపం అనమాట. ఇది ఇక్కడ నైట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆర్డర్ కూడా రెడీగా ఉన్నాయి ఇక్కడ. మనకి ఏదైనా కావాలంటే ఇక్కడ ఫ్రూట్ సలాడ్ అన్నీ అమ్ముతారు. ఇక్కడ చిన్న చిన్న వస్తువులు, ఐస్ క్రీమ్స్, పిల్లలతో పార్టీ అయితే చేసుకోవచ్చు. ఇటు వెళ్తే మనకు ముందు వరకు అదైతే దీపం వెనకాల ఉంది. ఇది దీపం, ఇది సెక్రటరీ ఏరియా అయితే లాంగ్ ఉంది. దగ్గరికి వెళ్ళడానికి ఇది మీకు దీని గురించి మీకు చెప్తాను ఒకసారి. ఇది చాలా రోజులకి అయితే డబల్ డెక్కర్ బస్ అయితే చూశాను, అది కూడా సెక్రటరీ ఏరియా దగ్గర. సెక్రటరీ ఏరియా చూడండి మనకు నైట్ పూట అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. కొత్తగా వచ్చిన టూరిస్ట్ వాళ్ళకి అయితే చాలా అంటే అద్భుతంగా ఉంటుంది. చూడడానికి అయితే చూసేయండి, వచ్చేసేయండి. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కానీ చూడడానికి నైట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంత కార్ ప్లేసింగ్ అనమాట. ఇది ఉడా పార్క్ దగ్గర కార్ ప్లేసింగ్ అనమాట. ఎంత ఇక్కడ పార్క్స్ కూడా ఉన్నాయి, 2 పార్కులు ఉన్నాయి. ఆ పార్క్ కూడా మీకు చూపిస్తాను. లైట్లతో ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. ఇది చూడండి సెక్రటరీ ఎంత పెద్దగా ఉందో. లైట్ అయితే చాలా బాగుంటుంది నైట్ అయితే. ఎవరైనా చూడవాళ్ళు వచ్చినా, కొత్త వాళ్ళు వచ్చినా టూరిజం అయితే చాలా బాగుంటుంది. లో ఉన్న అందమైన ప్లేస్ అనమాట. ఇది నైట్ పూట అయితే లైట్స్ తోటి బోర్డ్స్ తోటి చాలా అందంగా ఉంటుంది. ఇది చుట్టూ అయితే వచ్చేసాను నేను. ఆ ట్యాంక్ బండ్ చుట్టూ దగ్గర చాలా బాగుంటుంది ప్లేసెస్. చూసిన నైట్ పూట అయితే చూడండి చాలా వెనకాల ఉంది ఒక పార్క్. అంటే చాలా డెవలప్మెంట్ లేదు, అప్పుడైతే మంచి కలగలు ఆడుతుండేది. ఇప్పుడైతే క్లోజ్ చేసేసారు, అంటే ఉన్నారు చాలా తక్కువ. ఉండేది అంబేద్కర్ బొమ్మ నా దగ్గర. అంటే వెనక సైడ్ ఉందండి పెద్ద బొమ్మ, అదో అంబేద్కర్ బొమ్మ ఇదనమాట. అంబేద్కర్ బొమ్మ చాలా పెద్దదండి. అంటే ఓపెనింగ్ అయితే చేయలేదు, కొంతమంది ఇష్యూస్ వల్ల. మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు, ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు అనుకుంటా. ఇది అయితే అంబేద్కర్ బొమ్మ అయితే చాలా బాగుంది. లోపలికైతే ఎంట్రింగ్ లేదు, ఎప్పుడైనా ఎంట్రింగ్ ఉంటే మీకు చూపిస్తానండి వీడియో మళ్ళీ తీసి. అంబేద్కర్ బొమ్మ చూడండి లోపల ఎంత బాగుందో లోపల నుంచి. కానీ లోపలికి ఎప్పుడు పంపిస్తారు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా వెళ్తాను లోపలికి వెళ్ళినప్పుడు అయితే. ఇప్పుడైతే లేదు, కొన్ని వెళ్ళట్లేదు ఎందుకంటే ఓపెనింగ్ లేదు కాబట్టి. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది ప్రసాద్ ఐమాక్స్ అండి. ఇక్కడ థియేటర్స్ ఉంటాయి, మొత్తము 4 థియేటర్స్ ఉంటాయి ఇందులోనే. నాకు తెలియదు అంతగా, నేను వెళ్ళాను కానీ మర్చిపోయాను. దీని పక్కన చూస్తే ఒక అంబేద్కర్ బొమ్మ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. అది ఓపెన్ అయితే ఇంకా బాగుంటుంది కానీ ఓపెన్ అయితే చేయలేదు. దాని వెనకాల సెక్రటరీ ఏరియా ఉంది. దాని ముందు వచ్చేసి మనకు ట్యాంక్ బండ్ అయితే ఉంటుంది.